హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ప్రతి సంవత్సరం వేస్తామని చెప్పి నారా లోకేష్ గారు అయితే ప్రకటించడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. 30 వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. మొత్తం వచ్చేసి మనకు ఏపీలో 137 సెంటర్స్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలో 17 సెంటర్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మార్నింగ్ సెషన్ 9:30 నుంచి 12 వరకు, ఆఫ్టర్నూన్ సెషన్ 2:30 నుంచి 5 o'clock వరకు. గంటన్నర ముందే మీరు ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళండి. ఒక్క నిమిషం లేట్ అయినా కూడా మిమ్మల్ని అలో చేయరు. హాల్ టికెట్లో తప్పులు ఉంటే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, తదితర గుర్తింపు కార్డు తీసుకెళ్లవచ్చు. ఈ సూచనలు పాటిస్తూ పరీక్షలు రాయాలని అధికారులు ఆదేశించారు. మీకేమన్నా హాల్ టికెట్స్లో ఎర్రర్స్ ఉంటే మీ ఒరిజినల్ ఐడితో అక్కడ ఇన్విజిలేటర్ దగ్గర మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక రెండు చేతులు లేని దివ్యాంగులు, దృష్టిలోపం ఉన్న వారికి పరీక్ష రాసేందుకు సహాయకులను ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏపీ వ్యాప్తంగా 5,70,000 పైగా దరఖాస్తులు వచ్చాయి. 3 లక్షలకు పైగా అభ్యర్థులు మాత్రమే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. పరీక్షలు పూర్తయిన మరుసటి రోజు ప్రాథమిక కీ విడుదల చేస్తారు. అభ్యంతరాల స్వీకరణకు వారం గడువు ఉంటుంది. డిఎస్సి పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇది ఈరోజు వచ్చింది. ఇక ప్రతి ఏటా డిఎస్సి ఏపీలో ఇంకా 81 లక్షల మంది నిరక్షరాస్యులు, 100% అక్షరాస్యత సాధనకు అక్షర ఆంధ్ర కార్యక్రమం. విద్యాశాఖ సమీక్షలో మంత్రి నారా లోకేష్. విద్యా ప్రమాణాల మెరుగుకు ఇకపై ఏటా డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఉండవల్లి నివాసంలో శుక్రవారం పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, సమగ్ర శిక్ష అభినయులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ చరిత్రలో తొలిసారి అత్యధికంగా 16,347 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ చేపడుతున్నాం. డిఎస్సి మొదటి రోజు ఎలాంటి సమస్య లేకుండా పరీక్షలు ముగిశాయి. మొదటి విడతకు 88%, మధ్యాహ్నం వచ్చేసి 86% మెంబర్స్ అయితే అటెండ్ అయ్యారు. రాబోయే 4 ఏళ్లలో ఏపీ మోడల్ విద్య తీసుకురావడమే లక్ష్యం. ఇదివరకు ఎప్పుడు లేని విధంగా అత్యధిక మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాం. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.